తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ దయనీయమైన స్థితిలో ఉంది. ఎప్పుడైతే లోక్సభలో ఒక్క సీటు కూడా గెలవలేని దుస్థితికి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిందో, తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకి ఒక అభిప్రాయం ఏర్పడింది. మళ్ళీ ఈ పార్టీ పుంజుకోదు, మళ్ళీ అధికారంలోకి రాదు, అధికారంలో కల్లా రాబోయే కాలంలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది తప్పనిచ్చి ఇక బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందనే భావన ఏర్పడింది. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగైందో, అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి ఉంది. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినా దాంట్లో 30 మంది పైగా పార్టీ మారి కాంగ్రెస్లో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే 8 మంది పార్టీ మారి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ 8 మంది ఎవరంటే, 1 దానం నాగేందర్, 2 కడియం శ్రీహరి, 3 పోచారం శ్రీనివాసరెడ్డి, ఈయన స్పీకర్గా కూడా పనిచేశాడు, 4 డాక్టర్ సంజయ్ కుమార్, 5 కాలే యాదయ్య, 6 డాక్టర్ తెల్లం వెంకట్రావు, 7 బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, 8 ప్రకాష్ గౌడ్. త్వరలో మరొక 3 సిద్ధమయ్యారనే వార్తలు వెలువడుతున్నాయి. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన కూడా పార్టీ మారి రేవంత్కు దగ్గరవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ రోజున కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గగ్గోలు పెడుతున్నారు. ఢిల్లీలో వెళ్ళి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుతున్నారు. ఒకానొకప్పుడు కేసీఆర్ 2014లో గెలిచిన తర్వాత 15 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకోలేదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే 2018లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని పార్టీ ఫిరాయింపు ప్రోత్సహించి 12 మందిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని. అంటే 12 మందిని చేర్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ 2018 నుంచి 23 వరకు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఒకటే మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ కూడా ఒకటే మాట్లాడుతుంది. నీవు నేర్పిన విద్యయే నిరజాక్ష, కేసీఆర్ మేమేం కొత్త గేమ్ ఏం ఆడలేదు, నువ్వు ఏ గేమ్ అయితే ఆడావో, ఏ ఆట ఆడావో ఆ ఆటే మేము ఆడుతున్నాం. ఇప్పుడు నీ విద్యనే మళ్ళీ నీకు చూపిస్తున్నాము, మేమేం తప్పు చేయట్లేదు, నీ బాటలోనే మేము పయనిస్తున్నామని చెప్పి మొత్తం ఉన్న 39లో దాదాపు 30 మంది పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే పరిస్థితి రాబోతూ ఉంది. ప్రతిపక్ష హోదా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 12 మంది కూడా ఉండే పరిస్థితి లేదు. ఇక చివరికి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీ, ఇక కుటుంబ సభ్యులు మాత్రమే మిగులుతారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండే పరిస్థితి లేదు. నేటి ఎమ్మెల్యేలు వాళ్ళు కోరుకునేది ఒకటే, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, మళ్ళీ 2028లో ఎన్నికల్లో మాకు సీటు, పార్టీ ఏదైనా
ఎన్నికల్లో గెలవాలి, జీవితకాలం ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక పార్టీ, ఒక సిద్ధాంతము, నమ్మకము, విశ్వాసము, విధేయత ఇవన్నీ కూడా ఏమి లేవు. కేసీఆర్ 2014 నుంచి అధికారము కోల్పోయే వరకు 9.5 సంవత్సరాల పాటు ఒక హిట్లర్ లాగా ప్రవర్తించాడు. ఎమ్మెల్యేలను దుమ్ము ధూళి కింద చూశాడు, ఎంపీలను కూడా అదేవిధంగా చూశాడు. మంత్రులు ఆయన ముందు కూర్చుని మాట్లాడే పరిస్థితి లేదు. సర్వము యువనాయకుడు కేటీఆర్కి అప్పచెప్పాడు. ఆయన ఒక సాదాసీదా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కేసీఆర్, ఆయన అహంభావం, ఆయన యొక్క వ్యవహార శైలే కొంప ముంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్ని గావుకేకలు పెట్టినా ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోలుకోవడం అనేది అసంభవం కల్లా. రాజకీయంగా మరొక తప్పిదం జరిగింది. కేసీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోడీ. జగన్మోహన్ రెడ్డి గురువు ఎవరంటే కేసీఆర్. గురు శిష్యులు ఇద్దరు ఓడిపోయారు. గురువు తెలంగాణలో ఓడిపోయాడు, శిష్యుడు ఇక్కడ ఘోర పరాజయం చెందాడు. ఇక శిష్యుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ దాంట్లో జరుగుతున్న పరిణామాలు చూసి హరీష్ రావు వెళ్ళి బీజేపీలో చేరతాడనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇక కవిత ఏమో జైల్లో ఉంది. విశేషం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ఒక్క రోజునే క్రికెట్లో సిక్సర్ కొట్టినట్టుగా ఒక 6 ఎమ్మెల్సీల బృందం వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరేశారు. చెరపకురా చెడదవు అనే సామెత పెద్దలు మనకు చెప్పారు. కేసీఆర్ తెలివి నా సొంతం అనుకున్నాడు. రేవంత్ రెడ్డిని ఆ రోజుల జైల్లో పెట్టి హింసించడం వల్ల ఆయనలో ఆ పరాభవం రగిలిపోయింది. ఎట్లయినా కూడా కేసీఆర్ను ఓడించాలనే ఒక ఆకాంక్ష, ఒక పట్టుదల ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం దిశగా అడుగులు వేయించింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, ఇక రాజ్యసభ సభ్యులుగా కూడా ఒక్కొక్కరు కూడా తప్పుకునే పరిస్థితి. దాంట్లో మొదటి వరుసలో కేశవరావు. ఇక రాజ్యసభ సభ్యులు కూడా తప్పుకుని ఎమ్మెల్సీలు వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మరో 2 సంవత్సరాలు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ, కారు పార్టీ అడ్రస్సు కనిపించే పరిస్థితి లేదు. ఎవరైనా పదవే పరమావధి, అధికార పార్టీలో ఉంటే పనులు జరుగుతాయని చెప్పి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పక్కచూపులు చూస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్లో చేరారు, మరికొంతమంది దీర్ఘకాల ప్రయోజనాలు ఆశించి 2028లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ జరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు కొంతమంది భారతీయ జనతా పార్టీ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా కారు పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శకము ముగిసినట్లే. ఏ ముహూర్తాన టీఆర్ఎస్ అనే ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారో ఆ రోజునే ఆ పార్టీకి శని చుట్టుకుని పతనమైనదని చెప్పి కొంతమంది సిద్ధాంతులు కూడా విశ్లేషణ చేయటం అనేది విశేషము.